అయ్యండి లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతము. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ జరిగింది కదండి, రేణు దేశాయి గారి ప్రెస్ మీట్. కింద ఒక మెసేజ్ చూశానండి, ఒక అబ్బాయి ఎవరో పెట్టాడండి. ఏమనంటే ఇప్పుడు అక్కడ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి కదండి, అక్కడ గెలిస్తే కనుక కుక్కల్ని నిర్మూలిస్తానని చెప్పారంటండి. ఆయన సర్పంచ్గా గెలిచారంటండి, అందుకని చెప్పి కుక్కల్ని చంపేశారు. అది అక్కడ వాళ్ళు అందరూ హర్షించారు కదా, అది ఏదైనా ప్రజల మద్దతు ఉన్నదే కదా, దాంట్లో తప్పే ఉందని చెప్పి మెసేజ్ పెట్టారండి. అంటే ఇది ఇక్కడ తప్పులు కాదండి, హ్యుమానిటీ గురించి, అంటే జాలి దయ లేదా అనే దాని దగ్గరే వస్తుందండి. ఇప్పుడు ఒక రేణు దేశాయి గారు ఒక విలేకరిని ప్రశ్నించారండి. ఏంటంటే ఇప్పుడు మీ ముందు ఒక కుక్కను పెట్టి ఒక కర్ర ఇస్తాను, మీరు ఆ కుక్కను కొట్టి చంపేస్తారా అని. లేదండి నేను చంపలేనండి అన్నాడు. మరి అక్కడ వాళ్ళు ఎలా చంపగలిగారు అనేది ప్రశ్న ఆయన అడిగారండి. ఇప్పుడు ఏదైనా సరే మనకి ప్రతి దాన్ని అడ్డొచ్చిన ప్రతి దాన్ని నరుక్కుంటా చంపుకుంటా వెళ్ళిపోతూ ఉంటే మన మనుగడ మనకే కష్టం అవుతుందండి. ఇప్పుడు ఎట్లాగూ మనం చాలా వరకు అడవుల్ని నాశనం చేసేస్తున్నాము, చెరువుల్ని ఆక్రమించుకొని ప్రతి నిర్మాణం నిర్మిస్తున్నాము. ఇప్పుడు మరి అక్కడ ఉండే ఇప్పుడు కప్పలు కానీ ఎయ్యన్న కానీ లేకపోతే కుక్కలు కానీ ఇప్పుడు అన్నిటిని ఆక్రమించుకుంటుంటే అవి ఎక్కడ ఉండాలో తెలియక అన్నిట్లో ఇప్పుడు ఎక్కువైపోతున్నాయండి. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఓపెన్ డ్రైనేజ్లు ఉండేవి, ఎలుకల్ని చంపి తింటూ ఉండేయండి. అట్లాగే ఆవులను కూడా పూజించేవాళ్ళం, అవన్నీ తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళలో ఏంటంటే ఏది అడ్డం వస్తే దాన్ని చంపుకుంటూ వెళ్ళటమే కరెక్ట్ అని అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే జాలి దయ తగ్గిపోయి ఇంకా కుక్కల్ని చంపినప్పుడు మనుషులను కూడా చంపటం కూడా ఎక్కువైపోతుంది. ఒకరికొకరు నరుక్కోవటం చేయటం, చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేయటం కూడా ఇంకా ఎక్కువైపోతుంది అనే దాంట్లో రేణు దేశాయి గారు చెప్పడంలో మిస్ఫైర్ అయిందండి. ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు దేనికైనా చంపటమే పరిష్కారం కాదు అన్నట్టుగా చెప్తున్నారండి. ఇప్పుడు ఒక సపోజ్ అక్కడ నిర్మూలిస్తానని మాట ఇచ్చారనుకోండి, ఒక జిహెచ్ఎంసీ వాళ్ళకి చేయటమో లేదు, వాళ్ళు కనుక ఎత్తకపోతే ఫోన్లు ఇప్పుడు ఎన్జిఓలు ఉన్నాయి కదండి, వాళ్ళు ఫోన్ చేస్తే తీసుకెళ్లే వాళ్ళేమో, ఎందుకంటే వాళ్ళు చంపుతామంటే వాళ్ళకి ఎట్లాగూ బాధే కాబట్టి వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కుక్కలంటే ఇష్టం లేకపోవచ్చు అండి, ఉండాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు మాకైతే అసలు కుక్కలంటేనే చాలా చిరాకండి, అట్లా అని చంపేసేంత క్రూరత్వం కూడా లేదండి. మనం ఏదైనా సరే అట్లా సహకరించడం బెటర్ అండి. ఇప్పుడు అట్లా జంతు ప్రేమికులు ఉన్న వాళ్ళు ఏంటంటే వాటి కోసం స్వచ్ఛందంగా సేవ చేస్తారు కాబట్టి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారండి. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే రెండు వర్గాలుగా చీలిపోయి కరెక్ట్ తప్పు అనేది ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు మిస్ఫైర్లు అవుతున్నాయండి. ఏదైనా మనము ఒక మాట మీద ఒక త్రాటి మీద నడిస్తేనే ఈ సమాజము చాలా వరకు ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఉండే కొద్ది కలియుగము ఇట్లాంటివన్నీ ఎక్కువైపోతాయి కాబట్టి మనము చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు రేపులు జరుగుతున్నా లేకపోతే మర్డర్స్ జరుగుతున్నా వాళ్ళని మార్చాలన్నా కూడా చాలా వరకు చాలా ఓపికతో ఇలాంటివన్నీ కరెక్ట్ చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చంపేయటం ఒక తేలికైన పద్ధతిగా ఎవరికైనా కనిపిస్తుందండి. అందుకని చెప్పి